హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ మొన్న వెనక హిడ్మా తర్వాత చాలా మంది మీడియా వాళ్ళు ఆ హిడ్మా యొక్క లొకేషన్కి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళారు, సుక్మా జిల్లాకి. సో అక్కడ హిడ్మా వాళ్ళ మదర్కి చాలా సీరియస్గా ఉందని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఆ ప్రాంతం మొత్తం కూడా వాళ్ళు కవర్ చేసినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని తెలుస్తుంది. సో వాళ్ళంతా కూడా కవర్ చేస్తున్నారు, మీడియా వాళ్ళంతా కూడా. అసలు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి హిడ్మా వాళ్ళు తల్లి ఎందుకు సీరియస్ గా ఉంది, దీనికి సంబంధించి మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ అక్కడ? హిడ్మా తల్లి గురించి మొన్న మనం చెప్పుకున్నాం. పూంజీ మడ్వి ఆమె పేరు. మొన్ననే ఒక వారం ముందే మన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి ప్లస్ హోమ్ మినిస్టరు విజయ్ శర్మ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. ఆమెతో అమ్మ నువ్వు నీ కొడుకుని సరెండర్ కమ్మని చెప్పన్నాడు. ఆమె కూడా కొడుక సరెండర్ అయిపో అని కూడా చెప్పింది. సో అక్కడ వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేసి వచ్చాడు. సో ఆ టైంలో హిడ్మా తల్లి ఎవరు ఏంటనేది మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది. సో అప్పుడేమనుకున్నారు, హిడ్మా కూడా సరెండర్ అయిపోతారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతను కలిసిన 3 రోజులకే హిడ్మా చనిపోయాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకటించారు, డీజీపీ ప్రకటించాడు. అయితే హిడ్మా మరణం అనేది ఇప్పటికీ మిస్టీరియస్గా మారింది. హిడ్మాను ముందుగానే పట్టుకొని సార్ అనేది ఎక్కువ చెప్తున్నారు. దాదాపు 50-60 సంఘాలు కూడా, కమ్యూనిటీ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ప్రకటించాయి హిడ్మాని పట్టుకొని సార్. అయితే హిడ్మాని ఎక్కడ పట్టుకున్నారనే దానికి భిన్న కథనాలు వస్తున్నాయి. హిడ్మా అండ్ బ్యాచ్ విజయవాడకి వచ్చారని, అక్కడ పట్టుకున్నారని, హిడ్మాని ఒక 6 మందిని ఇంకొక 5 మందిని కలిపి, హిడ్మా వాళ్ళ భార్య ఇంకొక 4గురిని కలిపి అక్కడ కటిక తల్లారని, దాని తర్వాత ఇంకొంతమంది మళ్ళీ ఇంకొక కటిక తల్లారని, మిగతా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళందరినీ దాదాపు 50 మందిని వివిధ కోర్టులలో నిన్న ప్రవేశపెట్టారని అనేది ఒక కథనం. రెండో కథనం అంటే హిడ్మా శ్రీలంకకు పారిపోతున్నాడని, ఆ పారిపోయే క్రమంలోనే దొరికిపోయాడు అనేది ఇంకొక కథనం. ఏదేమైనా ఎక్కువ భాగం హిడ్మాని పట్టుకొని చంపేశారు అనేది చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే హిడ్మా సరెండర్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నాడు. సరెండర్ అవదాల్చుకుంటే కూడా పోలీసులు సరెండర్ని ఒప్పుకోకుండా తను పట్టుకొని కాల్చి అనేది ఇంకొక కథనం. దీనికి సంబంధించి ఒక లేఖ కూడా బయటకు వచ్చింది. ఆ లేఖ హిడ్మా ఒక జర్నలిస్ట్కి 10 రోజుల ముందు రాశాడు. నేను ఇట్లా ఆయుధాలతో సరెండర్ అవ్వబోతున్నాను, తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్లో కలవచ్చు అనేది కూడా రాశాడని చెప్తున్నారు. ఏదైనా హిడ్మాని పోలీసులు చేశారు. దానికి కారణాలు కూడా ఏంటంటే దాదాపు 200 మందిని, ఒక పారామిలిటరీ కావచ్చు, పోలీసులు కావచ్చు, హిడ్మా దానికి కారణమయ్యాడు. ఎందుకంటే హిడ్మా ఆధ్వర్యంలోనే రకరకాల అటాక్స్ వాళ్ళ మీద జరిగి వాళ్ళు చనిపోయారు. దాదాపు 200 మందిని హిడ్మాని సరెండర్కి ఆమోదిస్తే హిడ్మాకి మనమే సెల్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అవసరమా అని చెప్పి హిడ్మాని చంపేశారనేది ఒక కథనం. ఏదేమైనా పట్టుకొని అనేది ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ కాంటెక్స్లో చాలా మీడియా సంస్థలు హిడ్మా వాళ్ళ గ్రామానికి వెళ్ళాయి. అక్కడ మామూలుగా గ్రామాన్ని పారా అని పిలుస్తారు గోండు భాషలో. కొన్ని పారాలు కలిసి ఒక గ్రామంగా ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న గ్రామాలని పారా అంటారు, పెద్దది ఒక గ్రామం అంటారు. వీళ్ళది పువర్తి అనే గ్రామం. ఈ పువర్తిలో మళ్ళీ మడక, డబ్బా, తుమ్మల, పటేల్, మిర్చి, నడమ, ఓం, బండి ఇలాంటి పారాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి పువర్తి అనమాట. సో మీడియా నిన్న వెళ్ళిన టైంకి ఫస్ట్లో వాళ్ళు నమ్మలేదు. గ్రామంలో ఈ పువర్తి ప్రజలు లేదు, హిడ్మా అవకాశం లేదు, హిడ్మా చాలా జాగ్రత్తగా ఉంటాడు, అతను ఎవరికి దొరకడు అని ప్రజలు నమ్ముతున్నారు. కానీ మీడియా సంస్థలు విపరీతంగా వెళ్ళడంతో వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతమంది వచ్చారంటే హిడ్మా ఉంటారనేది అర్థమైంది. దాంతో మొత్తం లేడీస్ అంతా వచ్చి హిడ్మా ఇంటికి ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. కెచ్చెడుతన్ కెంజెత్తున్ బాబు అని అరుస్తూ ఏడుస్తున్నారు. అంటే మేము సరెండర్ అయిపోమన్నాం కదా బాబు అని ఏడుస్తున్నారు అనే విజువల్స్ అంతా కూడా బయటకు వచ్చాయి. లేడీస్ అంతా కూడా రోదనలతో అట్టుడికిపోయింది గ్రామం అని. గ్రామంలో కూడా సిఆర్పిఎఫ్ క్యాంప్ కూడా ఉంది ఎప్పటి నుంచో. అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ డెడ్ బాడీని
ఎలా క్లెయిమ్ చేయాలో కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎడ్యుకేషన్ లేదు. ఆ గ్రామంలో నుంచి 90 మంది దాకా మావోయిస్టులోకి వెళ్ళిపోయినారు, యూత్ కూడా పెద్దగా లేరు. సో అందువల్ల ఇదైంది. అయితే హిడ్మాకి ఒక చెల్లెలు ఉంది, ఒక బుద్రి అనే ఒక అక్క ఉంది, తర్వాత ముయ్య అనే ఒక అన్న ఉన్నాడు, నంద అంద అనే 2 తమ్ముళ్ళు ఉన్నారు. బట్ అంద అనే అతను కలరాతో చనిపోయాడు. ఈ నంద అనే అతను మావోయిస్టులో చేరి కరోనా టైంలో అతను కూడా చనిపోయాడు. సో ముయ్య మాత్రమే బయట ఉన్నాడు. ఈమె తల్లి చాలా ఏడుస్తుంది. మొన్ననే అతను వచ్చి కలిసిపోయాడు, ఇదంతా డ్రామానా, నన్ను అంటే ముందే వాళ్ళు పట్టుకొని నా దగ్గరకు వచ్చి సరెండర్ రమ్మని అడిగారా, ఇదంతా డ్రామా అని చెప్తున్నారు అనేది ఆమె ఏడుస్తుంది. ఆమె ఆల్రెడీ చాలా ఏజ్డ్గా కనబడుతుంది మనకి వీడియోలో చూస్తే. సో ఆమెకి ఇప్పుడు సీరియస్గా ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ముయ్య అండ్ గ్రామానికి సంబంధించిన పటేల్ అంటారు, ఆ పటేలు ప్లస్ బార్సిదేవా అని ఇప్పుడు PLGA బెటాలియన్ నెంబర్ 1కి, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1కి ఒకప్పుడు హిడ్మా కమాండర్గా ఉండేవాడు. ఆ ప్లేస్లో బార్సిదేవా అని ఇప్పుడు అతను కమాండర్గా ఉంటున్నాడు, హిడ్మా శిష్యుడు అతను. అతనికి సంబంధించిన బంధువులు ప్లస్ హిడ్మాకి సంబంధించి వాళ్ళ అన్న ఈ పటేలు వీళ్ళందరూ కలిసి పోలీసులను కాంటాక్ట్ చేస్తే పోలీసులు విజయవాడకి వచ్చి బాడీని తీసుకెళ్ళమన్నారు. సో నిన్న రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో హిడ్మాకి సంబంధించిన పోస్ట్ మార్టం జరిగింది. దాని రిపోర్ట్ కూడా సిద్ధమైంది. సో ఇప్పుడు బాడీని హిడ్మా వాళ్ళ అన్నకి వాళ్ళకి అప్పగించే అవకాశాలు ఈరోజు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ విజయవాడ చేరుకున్నారు. సో ఈరోజు తీసుకెళ్తే వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున మొత్తం ట్రైబల్ కొన్ని వేలాది మంది అక్కడ గుమికూడి హిడ్మాకి అంత్యక్రియలు చెప్పాలని అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు. దాన్ని మరి ప్రభుత్వం అలో చేస్తుందా లేదా అనేది చెప్తున్నారు. ఒక జర్నలిస్ట్ రాశాడు, హిడ్మా గ్రామానికి వెళ్ళాలంటే అనేక క్యాంపుల్ని దాటుకొని వెళ్ళాలి. ప్రతి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకి ఒక క్యాంప్ ఉంది. అక్కడ ప్రతి చోట ఆపి మన వివరాలన్నీ అడుగుతారు. అంత స్ట్రిక్ట్గా ఉంది హిడ్మా గ్రామం. చుట్టుపక్కల ఏరియాలంతా కూడా చాలా పోలీసులతో నిండిపోయింది. సో మరి దీన్ని అలో చేస్తారా? ఎందుకంటే హిడ్మా మరణం అనేది అక్కడ ఆదివాసీల్లో కలకలం అయితే రేపింది. ఎందుకంటే హిడ్మా ఆదివాసీల నుంచి సెంట్రల్ లెవెల్కి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు. మిగతా వాళ్ళంతా మన తెలుగు వాళ్ళు, లేకపోతే MCC ఒకప్పుడు మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ అనేవారు, బీహారు వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాలో పనిచేసేది. దాని నుంచి అర్బన్ నుంచి వెళ్ళిన నక్సలైట్లే అక్కడ లీడర్లుగా ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ టైము ఒక ట్రైబల్ గోండు నుంచి హిడ్మా అతను 7th 8th క్లాస్ వరకు చదువుకున్న ఒక గోండు యువకుడు సెంట్రల్ కమిటీ స్థాయికి వెళ్ళగలిగాడంటే అది చాలా గొప్ప. రెండోది ఏంటంటే అతను చాలామందిని ఇన్స్పైర్ చేసి 500-600 మందిని అతను రిక్రూట్ కూడా పార్టీలోకి తీసుకొచ్చిన వ్యక్తి అనమాట. అందువల్ల అక్కడ వందలాది గ్రామాల్లో హిడ్మా పేరు మారుమోగిపోతుంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హిడ్మా శవాన్ని తీసుకొని అక్కడ దాన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలి, ఫంక్షన్ లాగా చేసి పెద్ద ఎత్తున చేయాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని పోలీసులు అలో చేస్తారా అనేది ఇప్పుడు అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది అనేది మీడియా కథనాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.